9 టీవీ న్యూస్ కి స్వాగతం. రాజీనామా చేయాలి మంత్రి నారా లోకేష్ వెంటనే. రాజీనామా చేయాలి మంత్రి నారా లోకేష్ వెంటనే. రాజీనామా చేయాలి మంత్రి నారా లోకేష్ వెంటనే. డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణ వెంటనే. డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణ వెంటనే. జై జగన్, జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇక్కడ ఆదూరు నియోజకవర్గంలో సాయి ప్రసాద్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఈరోజు రిలే నిరాహార దీక్షలకు మొదటి రోజుగా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మెగా డిఎస్సి 2025లో జరిగినటువంటి అవకతవకలు, అలాగే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు రాజీనామా చేయాలనేటువంటి మొదటి ఉద్దేశం మాది. ముఖ్యంగా చూస్తే 2025 జీవో ప్రకారం వారు నోటిఫికేషన్ ఇచ్చి 16,000 చిల్లర ఉద్యోగాలు ఇచ్చారు. అంతవరకు మేమందరం కూడా సబబుగా అందరూ మేము ప్రకటిస్తా ఉన్నాం. కానీ అక్కడ జరిగినటువంటి అవినీతిని ఈరోజు మేము ఎత్తి చూపుతా ఉన్నాం. వాళ్ళు అవినీతి జరగట్లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎక్కడ జరిగింది అవినీతిని ప్రజలకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తూ ప్రజలకి ఈ ఉద్యమాన్ని తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇక్కడ రావటం జరిగింది. ముఖ్యంగా చూస్తే డిఎస్సి నోటిఫికేషన్, దానికి ఒక కన్వీనర్ అనే ఉంటారు. ఆ కన్వీనర్ ని తప్పించి ఆ కన్వీనర్ ప్లేస్ లో ఒక ఎస్సీఆర్టీ అనేటువంటి డైరెక్టర్ గా అవుట్ సోర్స్ ద్వారా ఈ రోజున ఈ ఎగ్జామ్ జరగటం జరిగింది. మరి అవుట్ సోర్సింగ్ అనేటువంటి వారు ప్రైవేట్ ఉద్యోగమే, అది సింపుల్ గా చెప్పాలంటే. అటువంటి ఉద్యోగుల ద్వారా ఈరోజు ఈ పరీక్ష నిర్వహించి అది డిజిటలైజేషన్ చేస్తూ కంప్యూటర్లు ఎక్కించడం కూడా, అంటే వీళ్ళందరికీ కూడా ఈ పేపర్ లీకేజ్ అయింది అనేటువంటిది మనందరికి తెలుస్తున్నటువంటి విషయమే. మరి అటువంటి అవుట్ సోర్సింగ్ జాబ్ లో ఉన్నటువంటి నవీన్, ఆయన కృష్ణా జిల్లాలో సెకండ్ టాపర్ గా రావడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ సోషల్ టీజీటీలో వాళ్ళు 6th ర్యాంక్ రావడం కూడా జరిగింది. మరి ఈ రకంగా చూస్తే ఇది ఖచ్చితంగా అవినీతి జరిగింది అనేటువంటిది మనం ప్రతి ఒక్కరూ చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అంతేకాకుండా ఈరోజు చూస్తే స్పోర్ట్స్ కోటాలో ఏదైతే స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి జీవోను 74 అనేటువంటి జీవోలో ఆ రోజు 2% ఉన్నటువంటి ఆ జీవోలో ఆ రోజు ఎవరైతే అన్ని అర్హతలు ఉండి రిటర్న్ ఎగ్జామ్ కూడా రాసి సెలెక్ట్ అయిన వాళ్ళకే ఆ రోజు స్పోర్ట్స్ కోటాలో ఇచ్చేటువంటి పరిస్థితి. కానీ ఈ కూట ప్రభుత్వం వచ్చాక జీవో నంబర్ 441 తీసుకొని వచ్చి అక్కడ 2% నుంచి 3% పెంచి రిటర్న్ ఎగ్జామ్ లేకుండా వారు సెలెక్షన్ చేయడం జరిగింది. మరి ఇమ్మీడియట్ గా ఆ ఎగ్జామ్ అయిపోయి అంతా అయిపోయాక రిజల్ట్స్ వచ్చాక దాన్ని జీవోని మళ్ళీ 56గా మార్చి గతంలో 74 జీవోలో ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో, అంటే అన్ని అర్హతలు ఉండి రిటర్న్ ఎగ్జామ్ రాయాలి కాబట్టి మళ్ళీ రిటర్న్ ఎగ్జామ్ తీసుకొచ్చి పెట్టారు. మరి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చి ఈ జీవోని కరెక్ట్ అనుకున్నప్పుడు ఎందుకు మళ్ళీ జీవో మార్చాలి? సో దీన్ని బట్టి కూడా ప్రజలందరూ ప్రశ్నిస్తా ఉన్నారు. అంటే ఇక్కడ అవకతవకలు జరిగినాయి అనేటువంటిది. ముఖ్యంగా చూస్తే ఈ స్పోర్ట్స్ కోటాలో ఉన్నది కూడా ఎవరయ్యా గౌరవాధ్యక్షులు అని అంటే, ముఖ్యంగా చూస్తే ఆంధ్ర వలస తెలుగుదేశం ఎమ్మెల్యే గారు, అలాగే నారా లోకేష్ గారి సడ్డుకుడైనటువంటి విశాఖపట్నం ఎంపీ భరత్ గారు ఉన్నారు. అంటే వీరిద్దరి మధ్యలోనే జూడో ఒకటి, సాఫ్ట్ బాల్, వీళ్ళ వరకు మాత్రమే రావటం జరిగింది. ఇంకా ముఖ్యంగా మనందరికీ తెలిసినటువంటిది పేకాటలో ఉన్న వారికి కూడా, అంటే బ్రిడ్జ్ గేమ్ అనేటువంటి పేకాటలో ఒక గేమ్ ఉంది. ఆ గేమ్ ను కూడా కండక్ట్ చేసి వాటి ద్వారా కూడా ఇవ్వటం జరిగింది. అంటే ఎక్కడ రిటర్న్ ఎగ్జామ్ లేకుండా ఇక్కడ చేతులు డబ్బులు మానేని చెప్పడానికి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వానికి లోగో ఏదైతే ఉంటుందో ఆ లోగో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా
బేరసారాలు జరిగినాయి అనేటువంటిది మన ఆడియో వీడియోల ద్వారా చూడటం జరిగింది. 15 నుంచి 20 లక్షలు అడగటము అంటే ఈ రకంగా చూస్తే ఇవన్నీ అవకతవకలు జరిగినాయి కాబట్టే మేము ఈ రోజున సిబిఐ ఎంక్వైరీ చేయాలి అనేటువంటి చెప్తా ఉన్నాం. ఇంకా నిన్న మొన్న చూస్తా ఉంటే మన ఆదోళన మాట్లాడటం జరుగుతా ఉంది. ఇది కోర్టు కొట్టేసింది అని. కోర్టు కొట్టేయలేదండి. ఇది ఎంతసేపు ఉన్నా హైకోర్టులో పిల్లు వేశారు మా ఎమ్మెల్సీ గారు ఒక ఆయన పర్వత చంద్రశేఖర్ రెడ్డి గారని. ఆ పిల్లు ఎంక్వైరీ చేసేటప్పుడు ప్రజా ప్రతినిధులకు సంబంధించినది కాదు, ఇది ప్రజలకు సంబంధించినటువంటిది తిరస్కరణకు గురైంది తప్ప ఇది దీన్ని కొట్టివేయటం కాదనేది ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా చూస్తే ఈ రాష్ట్రంలో వారు ఏదైతే చెప్పారో మేనిఫెస్టోలో పెట్టారో నిరుద్యోగ భృతి అనేటువంటిది, ఆ నిరుద్యోగ భృతి లేదా 20 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు లేవు. ఈ రోజు నా నిరుద్యోగ భృతి కూడా లేదు. ఈ రాష్ట్రంలో సుమారుగా 26 నెలలు అవుతా ఉంది. ఈ రోజు వరకు కూడా నెల 3,000 ఇస్తా అని చెప్పి ఈ రోజు వరకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన అనేటువంటిది ఎవరి క్వార్టర్ కు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు. మరి ఈ రోజున 26 నెలలు అయితే కూడా రమారమి 10,000 కోట్లు ఈ రోజు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏ రకంగా చూసినా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎత్తిపోయిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతినిధులకు, మీడియా మిత్రులకు అందరికీ మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. డిఎస్సి మీద అవకతవకలు జరిగినాయి కాబట్టి దాని మీద జంజీ వార్ అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ అందులో భాగంగానే ఈరోజు రిలే నిరాదీక్షలు చేయడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రిలే నిరాదీక్షలు కూడా టౌన్ అధ్యక్షుడుతో పాటు మిగతా మిత్రులు, ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలంతా కూడా ఈరోజు కూర్చోవడం జరిగిన పరిస్థితి అని చెప్పేసి చాలా సంతోషం. ఏదున్నా ఇది 4 రోజుల కార్యక్రమం కాబట్టి మన పార్టీ పరంగా రోజు 4 రోజులు తక్కువ లేకుండా అందరూ కూడా రిలే నిరాదీక్షలు పాల్గొని ఉంది. డిఎస్సి విషయంలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు రాష్ట్రం అంతా చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మనందరూ తెలుసు. ఏదున్నా రైమాన్ రా కూర్చో, రైమాన్ భాయ్, ఏదున్నా ఈ విషయంలో ఎవరైతే డిఎస్సి రాశారో వాళ్ళందరూ కూడా అన్యాయం జరిగిందని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా విన్నవించుకోవడం జరిగిన పరిస్థితి కూడా ఉంది. ఏదున్నా నీట్ విషయంలో ఏ విధంగా పోరాటం చేశారో మనకు తెలుసు. జంజీ కాక్రోజ్ ద్వారా, పార్టీ ద్వారా ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి వాళ్ళు విజయం సాధించిన పరిస్థితి కూడా ఢిల్లీలో చూస్తాం మనం అంతా కూడా. ఆ పరిస్థితి కూడా ఇక్కడ రావాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఈ విధంగా అన్యాయం జరిగిన తర్వాత ఏ పార్టీ కూడా మాట్లాడకపోతే వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. దీంట్లో పెద్ద ఉద్యమాల ద్వారా ముందుకు పోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ అన్యాయం జరిగిందంటే ఇక ముందుకు ఎన్ని అన్యాయాలు జరుగుతాయో మనకు తెలియదు. ఆ పరిస్థితుల్లో ఇప్పటి నుంచి మేల్కొని అందరూ కూడా ఈ డిఎస్సి విషయంలో పోరాటం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకు తెలుసు డిఎస్సి విషయంలో ఏ విధంగా అవకతవకలు జరుగుతాయని చెప్పేసి కూడా మనం చెప్పడం జరుగుతుంది. ప్రశ్నాపత్రాలు కూడా ప్రక్రియ అవుట్ సోర్సింగ్ సిబ్బంది చేతుల్లో పెట్టినారు. ఆ అవుట్ సోర్సింగ్ సిబ్బందిలో ఉన్నవాడే నవీన్. ఆ నవీనే 6వ ర్యాంక్ వచ్చినాడు. మళ్ళా నవీన్కే ఉద్యోగం ఇచ్చా అంటే అది ఎక్కడ బయటపడతామని చెప్పే ఉద్దేశంతో ఆయనకి మెరిట్ వచ్చినా కూడా పక్కన పెట్టేసి ఉద్యోగ అవకాశం కూడా కల్పిలే. ఎందుకంటే ఆయన ద్వారా ఇది బయటపడింది కాబట్టి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఈరోజు అందరూ తెలుసుకోగలిగినా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా దీంతో పాటు జీవోలు కూడా మార్చాడు. మొదట 74 జీవో ఉంటే ఆ రోజు రిటర్న్ టెస్ట్ ఉండేది 2% స్పోర్ట్స్ కోటా ఉండే పరిస్థితి. అది కాకుండా 447 జీవో ఇచ్చేసి ఆ 447 జీవో ద్వారానే స్పోర్ట్స్ అభ్యర్థులకి అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. అంటే ఎగ్జామ్ రాయకోకుండా వాళ్ళందరూ కూడా
స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చే పరిస్థితి చేసిన పరిస్థితి ఉంది. మళ్ళా జీవోని మార్చినాడు. మళ్ళా ఏదన్నా కూడా 56 జీవో తీసుకొచ్చి 3% రిజర్వేషన్ చేసి మా 56% జీవో తీసుకొచ్చి 3% రిజర్వేషన్ పెంచి అన్ని విధాలుగా మళ్ళీ తప్పు చేసిన పరిస్థితి కూడా మాకు కనపడతా ఉంది. ఏ విధంగా వాళ్ళు ఏం చేసినా చెల్లుతా ఉందని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఏదున్నా కూడా చంద్రబాబు పరిపాలనలో అంతా కూడా అన్ని న్యాయం జరుగుతాయని చెప్పేసే పరిస్థితుల్లో గత ప్రభుత్వంని వదిలేసి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్ని మంచి కార్యక్రమాలు చేసినా కూడా మళ్ళీ ఎందుకో కానీ ప్రజల్లో మార్పు వచ్చేసి ఆయన చెప్పిన హామీలకి బద్దులై ఓట్లేయడం జరిగిందని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఏదన్నా ఆ రోజుల్లో ఆయన చెప్పిన హామీలు ఫీజు రియంబర్స్మెంట్, తర్వాత 18 ఏళ్ళకే నెలకి 500 ఎంతమంది ఉంటే అంతమందికి, నిరుద్యోగ వృద్ధి కూడా ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పేసి, ఇవన్నీ గ్యాస్ 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తా అని, బస్సు ఫ్రీ అని, రైతు భరోసాకి 20,000 అని చెప్పేసి, అలాగే అమ్మఒడి కూడా, అంటే మన అమ్మఒడే ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పేసి పరిస్థితిలో